ఇప్పుడే మనం రాజస్థాన్కి వచ్చాం. రాజస్థాన్లో చేపల చెరువులు, రొయ్యల చెరువులు చాలా ఫేమస్. మనం రొయ్యలు ఒక 10 కేజీలు పికిల్ ఆర్డర్ వచ్చింది, అందుకే మనం ఇక్కడ రొయ్యలు తీసుకుందామని వచ్చాము. ఆర్గానిక్ దేశీ వెరైటీ ఇక్కడే పెంచుతారు. ఈ వాటర్ కూడా మామూలు వాటర్ కాదు, ఇది దేశీ వెరైటీ ఆర్గానిక్ వాటర్. ఇది మనకి హిమాలయాల నుంచి వాటర్ తీసుకొచ్చి ఇక్కడ పోస్తుంటారు. రాజస్థాన్ లో రొయ్యల్ ఫేమస్, చార్మినార్ లో చేపలు ఫేమస్. ఇట్లాంటి ఫేక్ ముచ్చట్లు చెప్పేటోళ్ళం కాదు. మా కార్డు వచ్చిన తర్వాతనే ఫిష్ మార్కెట్ కి వెళ్ళి ఫ్రెష్ గా ఫిష్ అట్లనే ప్రాన్స్ తీసుకొని పచ్చడి పెడతాము. ప్యూర్ నేచురల్ ఇంగ్రీడియంట్స్ వాడతాము. స్వాతి పికిల్స్ ప్రేమతో మా ఇంటి నుండి మీ ఇంటికి. నిన్న నైట్ గ్రాండ్ లాంచ్ అయిపోయినప్పటి నుంచి వెళ్ళి ఇప్పటిదాకా లైవ్ కంటిన్యూగా చూస్తూనే ఉన్నా. ఎవరి క్యారెక్టర్ ఎట్లున్నది, ఎవరు ఎట్లా బిహేవ్ చేస్తారు, ఏంది కదా అని అంత అబ్జర్వ్ చేసిన. నేను అబ్జర్వ్ చేసింది మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. ఎందుకంటే ఎపిసోడ్ గంట సేపు చూస్తే మీకు వాళ్ళ క్యారెక్టర్లు అర్థమైతే కాదో కానీ నేను వాళ్ళ అంటే పూర్తిగా నేను కూడా అర్థం చేసుకున్నా అని చెప్తలేను, కానీ వాళ్ళల్లో ఒక 10%, ఒక 20% వాళ్ళ క్యారెక్టరైజేషన్ ఏంది. కొంతమందికి లీడర్షిప్ క్వాలిటీస్ ఉన్నాయి, కొంతమందికి బ్రదర్హుడ్ ఉంది, కొంతమందికి మదర్హుడ్ ఉంది, కొంతమందికి చైల్డ్హుడ్ ఉంది. అట్లా రకరకాల హుడ్డులలో వాళ్ళ బిహేవియర్లో ఉన్నారు. సో వాళ్ళ నేచర్ ఏంది, కొంతమంది కామెడీ చేస్తున్నారు, కొంతమంది ఏమో పెద్దరికం చూపిస్తున్నారు, కొంతమంది ఏమో కమాండింగ్గా ఉన్నారు. అసలు వాళ్ళ నేచర్స్ ఎట్లా ఉన్నాయి, ఏంది కదా. అండ్ ఈరోజు ఎన్ని గొడవలు జరిగినాయి, ఎందుకు సోనియాకి అందరితో గొడవ జరుగుతుంది, ఎందుకు నిఖిల్ని కొంతమంది హేట్ చేస్తున్నారు, కొంతమంది లవ్ చేస్తున్నారు, ఎందుకు నాగమణి కంట ప్రతి దగ్గర కూడా గెలికిఫైయింగ్ చేస్తుండ్రు, అసలు వాట్ ఈజ్ వాట్, అసలు పొద్దుగాల నుంచి ఇప్పటిదాకా ఏం జరిగింది అండ్ ప్రోమోలలో వచ్చింది ఏంటిది. అండ్ ఈ సీజన్లో ఉండబోతున్న అంటే ఒక సుపీరియర్ పవర్ ఏదో ఒకటి ఉండాలి కదా. ఆ సుపీరియర్ పవర్ ఏంటిది, అది ఎవరికి వచ్చింది, ఎంతమందికి వచ్చింది, వాళ్ళకు ఇస్తున్న బెడ్రూమ్ ఏంటిది, ఇట్లాంటివన్నీ మాట్లాడుకుందాం. చలో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ సీజన్లో ఇప్పుడున్న కంటెస్టెంట్స్లో ఖచ్చితంగా 2 గ్రూపులు అయితే, అదొకటి కన్నడ గ్రూపు, ఒకటి తెలుగు గ్రూప్ అవుతుంది ఖచ్చితంగా. పోయినసారి కదా మనకి స్టార్మా బ్యాచ్, నార్మల్ బ్యాచ్ అన్నట్టుగా ఈసారి కన్నడ బ్యాచ్ తెలుగు బ్యాచ్ లాగా విడిపోయే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. బికాస్ 4 కన్నడ కంటెస్టెంట్లు ఉన్నారు అండ్ ఆ 4 కూడా వెరీ క్లోజ్ ఉన్నారు. అండ్ అందులో ఒక 3 ఇంకా క్లోజ్ ఉన్నారు, అది నిఖిల్, ప్రేరణ అండ్ యష్మి. వీళ్ళు 3 బాగా క్లోజ్ ఉన్నారు. సో వాళ్ళ సైడ్ ఏమైనా రాంగ్ ఉంటే మాత్రమే మనం రాంగ్ అందాం, రైట్ ఉంటే రాంగ్ అనేది లేదు. ఎందుకంటే నాకు ఈరోజు నిఖిల్ బాగా నచ్చిండు. ఎందుకంటే తనకి మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ, తను అర్థం చేసుకోగలుగుతున్నాడు, తను కమాండ్ చేయగలుగుతున్నాడు, ఎట్ ద సేమ్ టైం డౌన్ అవ్వగలుగుతున్నాడు, అవతలోడికి స్పేస్ ఇవ్వగలుగుతున్నాడు. ఇటువంటి క్వాలిటీస్ ఉన్నాయి. సో వెరీ నైస్, మెచ్యూర్డ్గా బిహేవ్ చేసిండు. ఇది ఐదర్ హీరోని చేయొచ్చు, లేదంటే విలన్ని చేయొచ్చు. ఎందుకంటే ఎవరు మాట్లాడిన చోట తను ఇనిషియేషన్ తీసుకుంటుండు, అది నాకు బాగా నచ్చింది. ఆ ఇనిషియేషన్ కొంతమందికి నచ్చచ్చు, కొంతమందికి నచ్చకపోవచ్చు. ఇది కంటెస్టెంట్లకి, మన బయట జనాలకు నచ్చచ్చు, కానీ కంటెస్టెంట్లకి అరే ఏంద్రా మొత్తం ఈయననే తింటాడు, ఫుటేజ్ అంతా ఈయననే కనబడతాడు, ఈయననే మాట్లాడతాడు, ఈయననే పెద్దరికం చూపిస్తాడు, ఈయన లీడర్ తనం చేస్తాడు అంటే మనం చిన్నపోతాం కదా అన్న ఫీలింగ్ వస్తుంది. అండ్ ఇక్కడ సర్వైవల్ గేమ్ లాంటిది కాబట్టి, అంటే నేను కూడా కనబడాలి, నేను కూడా అందులో ఉండాలి, లేకపోతే నేను ఎలిమినేట్ అయిపోతానన్న భయం ఉంటుంది. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఆయన తక్కువ చేయడానికో, లేదంటే ఆయనతో సమానంగా పోరాటం చేయడానికో ఇట్లా. యాక్చువల్లీ డే 1 నిఖిల్ వర్సెస్ అన్నట్టుగా అనిపించింది ఒక ఫీల్. ఎందుకంటే నిఖిల్ ఉన్నంత మెచ్యూర్డ్గా అక్కడ మిగతా వాళ్ళు ఇన్వాల్వ్ కాలేదేమో. అంటే ఫస్ట్ డే రేషన్ వచ్చినప్పుడు కానీ, ఏదన్నా ఒక చిన్న అంటే సబ్బుల షాంపులు వచ్చినప్పుడు కానీ, రెండోసారి రాసిన వచ్చినప్పుడు కానీ, అండ్ డెసిషన్ మేకింగ్లో కానీ చాలా చోట్ల నిఖిల్ బాగా అంటే ముందడిగేసి మాట్లాడి గిది గిట్లా గది గట్ల గది గట్ల గిది గిట్ల అయితే గట్ల అవుతుంది, గట్లయితే గిట్ల అవుతుంది, గిట్లా ఓకేనా అని చెప్తూ ఉన్నాడు. అట్ ద సేమ్ టైం ఒక మంచి నేచర్ ఏంటంటే నేనే రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలని అనుకోవట్లేదు. అది నేను రెస్పాన్సిబిలిటీస్ తీసుకుంటే నేను చెప్పిన పని చెప్పినట్టు కావాలి, లేకపోతే నేను ఘోరంగా హట్ అవుతా. అండ్ నేను ఘోరంగా హట్ అయ్యి నేను సీరియస్ అయితే అవతల వాళ్ళు కూడా వాళ్ళ ఈగో హట్ అవుతుంది. సో ఇవన్నీ జరగద్దంటే నేను రెస్పాన్సిబిలిటీస్ తీసుకోవద్దు, పెద్దక్కైనా బేబక్క తీసుకుంటే రెస్పాన్సిబిలిటీస్ ఆ టైప్లో మాట్లాడుతున్నాను. అంటే ప్రతి దగ్గర కూడా ఇప్పుడు నాగమణి కంట అండ్ నిఖిల్కి మధ్యలో చాలా సార్లు డిష్యూమ్ కూడా కాదు, మాటల యుద్ధం జరుగుతుంది. కాకపోతే ప్రతిసారి నాగమణి కంటకి స్పేస్ ఇస్తున్నాడు అండ్ నాగమణి కంట చెప్పిన పాయింట్కి కోపానికి రాకుండా రెస్పాండ్ అవుతున్నాడు. అది నాకు భలే నచ్చింది. సరే ఇవన్నీ పక్కన పెడితే నిఖిల్ గురించి బాగా డప్పు కొట్టినట్టు అయిపోతుంది, కానీ ఫస్ట్ డేనే అంత కొట్టదు, కానీ మంచిగా ఉన్నది కాబట్టి చెప్పిన. ఇక సోనియాకి వాయిస్ కమాండ్ ఉన్నది కదా, మామూలు కమాండ్ లేదు. ఎట్ ద సేమ్ టైం చాలా షార్ట్ టెంపర్గా కొన్నింటికి రియాక్ట్ అవుతుంది. ఇప్పుడు బేబక్క విషయంలో యాక్చువల్గా కుకింగ్ అంతా బేబక్క మీద వారేసిర్రు. యాక్చువల్ బేబక్క, సీత, సోనియా
అండ్ నాగమణి కంటే వీళ్ళంతా కిచెన్ టీం కింద అయ్యారు. అదంతా వీళ్ళే డిస్కస్ చేసుకుని అయ్యారు. అయితే వీళ్ళకి ఎవరు కూడా క్యాప్టెన్ లేరు కదా అని ఒక పాయింట్ వచ్చింది. అండ్ బిగ్ బాస్ ఊరికే ఉంచాడు అబ్బా, క్యాప్టెన్లుగా యజమానులుగా ఎవరినో ఒకరిని ఉంచుతాడు యజమాయిషి చేయడానికి. సో అదే ఈ సీజన్లో ఉండేది చీఫ్స్. ప్రతి వారం కూడా ముగ్గురు చీఫ్లు ఉంటారు. ఏది మనకి ప్రతి సీజన్లో మన క్యాప్టెన్ ఉంటాడు, క్యాప్టెన్తో పాటు రేషన్ మేనేజర్ ఉంటాడు. సో దాంతో పాటుగా ఇప్పుడు ఆ తర్వాత రేషన్ మేనేజర్కి ఇంకొక అసిస్టెంట్ని పెట్టుకోవడం ఇదంతా జరుగుతూ ఉంటుంది కదా. సో ఈ టైప్లోనే కిచెన్కి చూసుకునేటోళ్ళలాగా ముగ్గురు చీఫ్లు ఉంటారు. ఆ ముగ్గురు చీఫ్లు హౌస్ అంతా కూడా చూసుకోవాలి. ఈ ముగ్గురు చీఫ్లు ఎవరవుతారు అనేది ఈరోజు టాస్కులు జరిగినాయి. ఆ చీఫ్లకు సంబంధించిన టాస్క్లే మనం ఇంతకుముందు ప్రోమోలలో చూసినాం. సరే నేను అటు పోయినా కదా, ఒక్కొక్కరి క్యారెక్టర్ల గురించి చెప్తున్నా, ఒక్కొక్కరి బిహేవియర్ ఎట్లుంది ఈరోజు అంతా చూస్తున్నాం. అండ్ శేఖర్ భాష విపరీతమైన కామెడీ టైమింగ్ ఉంది. కానీ అది రైట్ ప్లేస్లో ఉన్నప్పుడు తన పక్కన అంతే ఎనర్జీతో రిప్లై ఇవ్వగలిగినోడు ఉన్నప్పుడు అది బాగా పండుతుంది, లేదంటే తీసుకునేటోడు ఉన్నప్పుడు బాగా పండుతుంది. అయితే శేఖర్ భాష అంటే కొంచెం ఎట్లాంటి అంటే ఇవి ఆటో పంచుల కంటే దారుణమైన ఆటో పంచులు కాదు, ఇది రిక్షా పంచులు, సైకిల్ పంచులు, ఇది బొమ్మ సైకిల్ పంచులు లాంటివి అనుకోవాలి. అంత దారుణమైన పంచులు ఉంటాయి. లైక్ ఏంటంటే ఇలా పొద్దుగాల అబ్బాయి చాయ్ పెట్టిండు కదా, అబ్బాయి చాయ్ పెట్టిండు కాబట్టి దీన్ని ఏమనాలి తెలుసా అని చెప్పి అందరిని పిలిచి అబ్బాయి చాయ్ పెట్టిండు కాబట్టి దీన్ని తాగేటప్పుడు అబ్బచ్చాయ్ అని కూడా తాగాలి. అన్నిట్లాంటివి తెలుసా, ఘోరం అంటే ఘోరం. ఏంది ఒక దగ్గర ఏంది క్యామెల్కి వస్తుంది అంటాడు. క్యామెల్కి వస్తుంది అంటే ఏంటంటే ఒంటెలికి వస్తుంది. ఒంటెలికి అంటే టాయిలెట్కి వస్తుందని అర్థం. క్యామెల్ని తెలుగులో ఒంటె అంటారు కదా. క్యామెల్కి వస్తుంది అంటే ఒంటెలికి వస్తుంది అని తెలుగు వర్షన్ అంటే ఇంగ్లీష్లో చెప్పినట్టు ఆయన. అయితే అసలు నాకు అర్థమవుతాయి కదా ఇవన్నీ. నేను జబర్దస్త్లో ఛానల్లో పనిచేసేసరికి ఇటువంటి పంచులు అన్నీ కూడా ఇని మా పంచప్రసాద్ అయితేంది, రాంప్రసాద్ అయితేంది, మా చాలామంది ఇటువంటి పంచులు వేయడంలో చాలా నిష్ణాతులు, పురాతనులు, ప్రతిష్టాత్మకులు ఆ టైప్లో అయిపోయి ఉన్నారు. కాబట్టి మేము కూడా ఇటువంటి లేకి పంచులు, ఈ పిచ్చి దారుణమైన పంచులు మేము వేస్తూ ఉంటాం. పంచప్రసాద్ అన్న అయితే ఇక మాకు తాత అందరికంటే ఎక్కువ. ఇటువంటి పంచులు అంటే ఇక నాకు తెలిసి శేఖర్ భాష అని పంచప్రసాద్ కలిపి టీం ఇచ్చేయచ్చు జబర్దస్త్. ఆ టైప్లో ఉన్నదయ్యా. ఈ ఒకటి కాదబ్బా, ఎన్ని అనుకుంటున్నారు పంచులు అయ్యా. ఏంది ఒకటి రాసిపెట్టిన కొన్ని పంచులు ఆగురి. ఏమంటాడు ఏంది అంటే ప్రతి దగ్గర అబ్బా ఈ పాయింట్లో అని కాదు, ఏ పాయింట్లో అయినా. అందుకని చెప్పి ఇంతకుముందు అక్కడ లైవ్లో నడుస్తుంది. అది ఏమి వినబడ్డో తెలుసా నాకు, బంగారుకొండ అరే ఆగిరా రే పెద్ద రాటు పట్టుకుని వస్తారా పోరా నువ్వు పోరా. అమ్మో మా వాడు సడన్ ఎంట్రీ ఇచ్చండి అయ్యా, డోర్ బద్దలు. అరే నడవటు ఓ బయట ఆడుకోవాలి, ఈ రూమ్లోకి రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు. గో 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 చాలా సడన్గా డోర్ తీసుకొని విండోకి ఉంటాయి చూడు కర్టన్ వేసుకోవడానికి, అది రాడు వాడు ఇట్లా బీకిండో మొత్తం బీకేసినట్టున్నాడు. అది పట్టుకుని ఉరుకొస్తాడు, డేంజరస్ పిల్ల. అటు మినిమం ఒక స్ట్రాంగెస్ట్ వస్తువును పట్టుకొని తిరుగుతూ ఉంటాడు. సుత్తె పట్టుకొని మేము ఏమైనా మేకులు కొట్టి ఆడ పక్క పెట్టేసినాం అనుకో, సుత్తె పట్టుకొని తిరుగుతాడు. ఆ డ్యాన్స్ సుత్తె పట్టుకొని ఉంటాడు వాడు. రే అమ్మో మా బంగారు తల్లి ఏమో క్యూట్గా చేసేది, వీడేమో నాటుగా ఘాటుగా మాస్ మహారాజులకే ఇతడయ్యా. వీడి చేష్టలు తట్టుకోలేము, వీడి చర్యలు ఊహాతీతం. ఓకే, నిన్నంతా పట్కర్ అంటారు కదా, పట్కర్ అంటే తెలుసా, స్క్రూ డ్రైవర్ అంటారా, చిచి కాదు, మన 2 రెక్కలు ఉంటాయి కదా పట్టుగారు అంటాం, దాంతో తిప్పుతూ ఉంటున్నట్లు అది పట్టుకొని తిరిగి నిన్న మొత్తం కూడా మామూలుడు కాదు. నేను ఈ సెటప్ చేసి ఆ పక్కకి పెడితే అది దొరకట్టుకుని మొత్తం తిరుగుడే. వాళ్ళ అక్కని కొడతా అంటాడు, దాంతో డేంజరస్ ఫెల్లో. సరే పోని. అయితే ఇక ఇప్పుడు ఎక్కడన్నా శేఖర్ భాష అయిపోయింది కదా. శేఖర్ భాష ప్రతి దగ్గర పనిచేస్తాడు. అందుకే ఇంతకుముందు లైవ్లో అబ్బాయి కూర్చుని పెట్టుకొని ఇగో ఇక్కడ పిల్లో ఉంది కదా, దీని మీద చెప్పేది ఒకటి అంటే దేని తోడుతుంది అని చెప్తుండే కదా ఆయన. మైక్రో ఓవెన్ మీద కూడా ఒకటి చెప్పిండు అబ్బా, మైక్రో ఓవెన్లో క్రో ఉందంట, అంటే కాయకు ఉన్నదట. ఏందేందో చెప్తాడు ఆయన. చాలా దారుణమైన, అతి దారుణమైన పంచులు. యాక్చువల్లీ మీరు లైవ్ చూస్తే మీకు ఎక్కువగా కనబడుతుంది. విష్ణుప్రియ అయితే అసలు కనబడతలేదు అబ్బా. విష్ణుప్రియ ఏ డిస్కషన్లో ఇన్వాల్వ్ అవుతలేదు, మాట్లాడతలేదు, చాలా క్వైట్ సైలెంట్. పొద్దుగాల యోగా చేసుకున్నది, ఇంత ఛాయ్ తాగింది, అనమాట, అంటుంది, పోతుంది, కూర్చుంటుంది తప్ప ఏం చేస్తలేదు.
ఎక్కువగా ఇన్వాల్వ్ అవుతలేదు. అండ్ ఈ సీజన్లో మంచి రెమ్యునరేషన్ తీసుకున్న కంటెస్టెంట్లలో ఒక కంటెస్టెంట్ విష్ణుప్రియ, అది మీ అందరికీ తెలుసు అనుకోరు, ఎందుకంటే ఉన్నోళ్ళలో జర పాపులరు. కొంచెం నెగిటివ్ వైబ్స్ వచ్చినాయి అబ్బా సీజన్ మీద, ఎందుకంటే వీళ్ళందరూ కూడా తెలియదే అన్న ఫీలింగ్ వచ్చింది. మెల్లమెల్లగా కనెక్ట్ అయ్యారు అనుకోరు, ఆటోమేటిక్గా హిట్ అయిపోద్ది అనుకోరు, అది వేరే విషయం. అభయ్ నవీన్ అయినా కూడా మంచి కామెడీ టైమింగ్ ఉంది, కామెడీ బాగా చేస్తాడు. అండ్ శేఖర్ బాషా అండ్ అభయ్ నవీన్ వీళ్ళిద్దరిది కాంబో కూడా మంచిగా కనిపిస్తుంది. చాలాసార్లు వీళ్ళిద్దరూ క్లోజ్ అయ్యే తట్టున్నారు. అండ్ సారీ వీళ్ళ దానిలో అఫ్రీది కూడా నబీమ్ అఫ్రీది కూడా వీళ్ళ దానిలో మెంబర్ అయ్యేలాగానే ఉన్నాడు. నవీల్కి మంచి టాలెంట్ ఉంది, యాక్టింగ్ భలే చేస్తున్నాడు. ఇలా ఒక ప్రాంక్ చేసేటప్పుడు నిజంగా నేను కూడా నిజమే అనుకున్నా. అంటే సడన్గా నేను ఒక సీన్ మిస్ అయ్యి చూసేసరికి అది నిజమైన సిచ్యువేషన్ అనుకున్నా, కానీ అది ప్రాంక్. అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసిండు. కాకపోతే పృథ్వీరాజ్ పర్ఫార్మెన్స్కి ఈక్వల్ చేయలేక దొరికిపోయాడు అనిపించింది, ఆ ప్రాంక్ చేయలేకపోయాడు అనిపించింది. యా సరే, ఈ టాపిక్లన్నీ పక్కన పెడితే పొద్దుగాల నుంచి వెళ్ళి మెయిన్గా జరిగిన డిస్కషన్స్లో ఒకటి ఏంటంటే కిచెన్కి సంబంధించిన బాధ్యతలు ఎవరు తీసుకుంటారు, క్లీనింగ్కి సంబంధించిన బాధ్యతలు ఎవరు తీసుకుంటారు. దీనన్నింటినీ లీడ్ చేసింది నిఖిల్, చాలా బాగా లీడ్ చేసిండు, అందరినీ అక్కడ నిల్చోబెట్టి మాట్లాడిండు. అండ్ ఈ మాట్లాడేటప్పుడు ప్రతిసారి కూడా నాగమణి గంట నీ చీకటితో వెలిగే చెప్పాను నేనున్నాను, నేను ఇన్వాల్వ్ అవుతా కదా అని చెప్పి వెళ్ళి పెడతాడు. నిఖిల్ ఇంకొక ముగ్గురు లేరు ఇప్పుడు వద్దు డిస్కషన్ అంటాడు ప్రతిసారి. ఆ ముగ్గురు లేకపోతే తర్వాత వాళ్ళకి చెప్దాంలే అబ్బా అంటే, అందరూ ఉన్నప్పుడే డిస్కస్ చేయాలి కానీ వాళ్ళు ముగ్గురు లేకపోతే మనం డిస్కస్ చేయడం కరెక్ట్ కాదు కదా అంటాడు. అరే కాదు భయ్ ఏదో ఒకటి కానీ ఇప్పుడైతే పని కానీ ముంగడి కంటే లేదు వాళ్ళు వచ్చిన తర్వాత సరే వాళ్ళ పిలుచుకొద్దాం అంటే విష్ణుప్రియ యోగ చేస్తానని తర్వాత వస్తా అంటుంది. ఏరికెళ్ళి అవుతుంది, ఇద్దరేమో బాత్రూమ్లో ఉన్నారట, పని కావాలని చెప్పి నిఖిల్ది. సో ప్రతి దగ్గర కూడా నాగమణి కంట నిఖిల్ విషయంలో కానీ చాలామందితో కానీ నిఖిల్ విషయంలో ఎక్కువగా డిస్కషన్స్ మనకు చూపించేది కూడా అట్నే చూపిస్తారు, స్టోరీ అట్లా తీసుకొని పోతున్నారు అనిపిస్తుంది. నిఖిల్ వర్సెస్ ఇంకెవరినన్నా నిలబెట్టేలాగా అనిపిస్తుంది. చూద్దాం. స్టార్టింగ్లో సీజన్ 5లో కూడా షణ్ముఖ్ వర్సెస్ శ్రీరామ్ని, మానస్ వర్సెస్ శ్రీరామ్ని ఇట్లా నడిచింది. సడన్గా సన్నీ జమ్మని లేచిండు. ఇట్లా అయింది, మనకి బల్లాలదేవ్ విగ్రహం నిలబెడితే వెనక నుంచి వెళ్ళి జుమ్మని బాహుబలి విగ్రహం ఇంత ఇట్లా కనబడుతుంది చూడుర్రి, ఆ శాస్త్రంగా సన్నీ లేచింది కదా. అట్లా ఏదైనా జరగచ్చు, ఎప్పుడైనా ఎవరైనా లైమ్ లైట్లోకి రావచ్చు. అనుకున్నారా ఆ సీజన్లో సన్నీ హైలైట్ అని? షణ్ముఖ్ అన్నారు, షణ్ముఖ్, యాంకర్ రవి, శ్రీరామ్ చంద్ర, మానస్ వీళ్ళందరినీ హైలైట్గా చూసారు. కట్ చేస్తే బలి 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 రా బలి సాహోరే బాహుబలి అని చెప్పి సన్నీ ఎట్లా లేచాడు పైకి. ఆ టైప్లో ఏదైనా జరగచ్చు. ఇప్పటికైతే నిఖిల్ హైలైట్గా కనబడతాడు. తర్వాత ఇంకా ఆదిత్య ఓం గారు పొద్దుగాల లేచిరా బాబు, మబ్బులో లేచిరు. 5కే ఆయన ఎర్లీగా లేస్తారంట. ఆయన ముందే ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవ్వరికి కూడా అసలు పొద్దున్న లేచి అలవాటు లేనట్టుంది అని ఒక మాట అన్నాడు. అండ్ ఆదిత్య ఓం గారు అబ్జర్వ్ చేస్తున్నారని చెప్పి నాకు ఎక్కడ అనిపించింది అంటే, ఆదిత్య ఓం గారు అక్కడ సోఫా వెనకాల 6 చైర్లు ఉన్నాయి, అంటే ఇంకా 6 వచ్చే వాళ్ళు ఉన్నారనమాట, ఈ సోఫాలు మనకు మాత్రమే సరిపోతున్నాయి కదా అన్నాడు. అబ్బా ఏం చెప్తిరి ఎప్పుడు ఇలాగే చెప్తారా, ఇప్పుడే చెప్పారా అనిపించింది. వెరీ నైస్. ఇంతే కాదు కంటెస్టెంట్లు అఫ్కోర్స్ వీళ్ళకి కూడా సమ్వాట్ ఐడియా ఉంటుంది, కానీ బాగా గెస్ చేసింది అనిపించింది. 6 చైర్లు ఉన్నాయి, ఇంకా 6 వచ్చే వాళ్ళు ఉన్నారు, అంటే ఇంకా 3 జోడీలు వస్తాయా అని ఒక క్వశ్చన్ మార్క్ వేసింది. వస్తాయి అని చెప్పి పక్కన వాళ్ళు అన్నారు. అండ్ సోనియా వెరీ లౌడ్ వాయిస్, చాలా కమాండింగ్ అండ్ బాధ్యతలు తీసుకుంటుంది, గట్టిగా మాట్లాడుతుంది. దీనివల్ల చాలా గొడవలు వస్తాయి అండ్ ఎక్కువ రోజులు సర్వైవ్ కాగలుగుతుంది. ఆర్జీవీ గర్ల్ అంటే మినిమం ఉంటుంది. హర్యానా 3 సీజన్లు నడిపించింది, 3 సీజన్లు, 1 కాదు 2 కాదు. సీజన్ 4కి వచ్చింది, నాన్ స్టాప్గా వచ్చింది, ఓ సీజన్కి ఏంటది బజ్, సారీ 4 సీజన్లు అనుకోవాలి. ఒకసారి బజ్కి హోస్ట్ చేసింది, ఇంకోసారి ఏమో ఇదేమో చేసే నేను మేనే చూడరు బీబీ కెఫే చేసింది. మొత్తానికి బిగ్ బాస్ అంటే హర్యానా అన్నట్టుగా ఓ టైంలో మనకు అనిపించింది. ఇక చాలరా, ఇక హర్యానా చాలు అన్న సిచ్యువేషన్ దాకా పోయిందంటే ఖచ్చితంగా ఆర్జీవీ గర్ల్ అని చెప్పాలి. ఆ తర్వాత మన ఈ లెవెల్లో మన ఇనయా సుల్తాన్ అయితేంది ఆర్జీవీ గర్ల్ గట్టిగా నిరూపించుకుంది. ఆ సీజన్లో గట్టిగా పేరు వచ్చిందైతే ఇనయా సుల్తాన్ కనాలి. ఇప్పుడు ఈ అమ్మాయి కూడా చాలా గట్టి వాయిస్ ఉంది, స్ట్రాంగ్ గర్ల్స్ని మాత్రమే ఎంకరేజ్ చేస్తాడు ఆర్జీవీ గారు అని చెప్పి మనకి మరొకసారి నిరూపణ అయింది. ఓకే. అండ్ శేఖర్ భాష రాత్రి అంతా కూడా నిద్రపోలేదంట చక్కగా. అఫ్కోర్స్ ఆయన చూస్తుంటే కూడా ఆయన ఆ సోఫాలో అన్నాడు, ఈ సోఫాలో అన్నాడు, కింద కూర్చున్నాడు, అటు గోడ కూర్చున్నాడు. ఆయనకి లైట్లు లేకపోతే నిద్ర పడతాడట, కాకపోతే అక్కడ ఫుల్ లైట్లు వేసి ఉన్నాయి. 7కెళ్ళి నిద్ర పడుతుంది, ఆయనకి మనసున పడతలేదు. ఆ పొద్దుగాల అదే అంటాడు, ఇంతంత చీకటి ఉంటే ఏందన్న మందం అంటే, వీళ్ళు ఏడ చీకటి ఉంచుతలేరంటే ఆ రూములలో ఉంది అంటే ఆ రూమ్లలో గురకబడుతున్నారు, ఆ రూమ్లలో ఏసీ ఎక్కువ ఉంది. అండ్ అభయ్ నవీన్కి కూడా బెడ్ చాలా ప్రాబ్లమేటిక్ అయిపోయి ఈ పంతా మెడంతా నొచ్చినాయంట, చలి కూడా విపరీతమైన ఏసీ ఉంది అనేది ఈ పాయింట్లు అయితే చెప్పారు. అఫ్కోర్స్
బిగ్ బాస్లో 16 టెంపరేచర్ మెయింటైన్ చేస్తారు. ఎందుకో తెలియదు కానీ అంత టెంపరేచర్ మెయింటైన్ చేస్తారు. అంటే చలికి తట్టుకోలేకుండా చేస్తారు, నిద్ర పోనివ్వకుండా చేస్తారు, పడుకోకపోతే కోపాలు వస్తాయి, తిండి లేకపోతే కోపాలు వస్తాయి, బెడ్ సరిగ్గా లేకపోతే కోపాలు వస్తాయి, ఫుడ్ సరిగ్గా లేకపోతే ఇట్లా ప్రతి దగ్గర కూడా బిగ్ బాస్ నిన్న నాగార్జున సార్ ఏం చెప్పిండు గ్రాండ్ లంచ్లా ఆకలేస్తే కోపం వస్తుంది, కోపం వస్తే మనుషులు కోతులు అవుతారు. ఇలా కావాల్సింది అదే కదా, అది ముచ్చట. ఒక్క నిమిషం. ఆదిత్య ఓం గారికి కాఫీ కావాలంటే నాకు మళ్ళీ శివన్నయ్య అదికి వచ్చిండు కాఫీ అనగానే. అండ్ ఇక్కడ గమ్మత్తు ముచ్చట, సోనియా, ఆదిత్య ఓం, శేఖర్ భాష వీళ్ళు ముగ్గురు కూర్చున్నప్పుడు ఆదిత్య ఓం గారు చెప్తున్నారు అన్నట్టు నాగమణి గంట గురించి టాపిక్ వచ్చింది. నాగమణి గంటకు కొంచెం సైకియాట్రిక్ క్లాసెస్ బాగానే తీసుకున్నాడు అని శేఖర్ భాష గురించి, శేఖర్ భాష నిన్న తీసుకున్నాడు అని చెప్పి సోనియాకి చెప్పిండు. సోనియాకి చెప్పగానే సోనియా మెల్లగా ఈయన చెప్పిండు కానీ ఆయన విన్నాడా, అంతే సింపుల్ డైలాగ్, ఈయన చెప్పిండు కానీ ఆయన విన్నాడా అంటే శేఖర్ భాషని అన్నాడు అని అర్థమైంది, నాకు అర్థమై కరెక్టే అంటాడు. అంటే నాగమణి కంట ఏంది నేను మొనార్క్ని నన్నెవరు ఓహో ఆ టైప్లో ఉన్నాడు మనిషి, గమ్మత్తున్నాడు, డిఫరెంట్గా ఉన్నాడు. యా ఇట్లాంటి డిఫరెంట్ పర్సనాలిటీస్ ఉంటేనే గమ్మత్ ఉంటుంది అబ్బా. అండ్ మనకి ఈ వర్క్లు అసైన్ చేసుకునే డిస్కషన్ జరిగినప్పుడు నిఖిల్ తీసుకున్న ఇనిషియేషన్ నాకు చాలా బాగా అనిపించింది. ఎక్కువగా వర్క్ అవసరం ఫుడ్ దగ్గరనే, అంటే బాత్రూమ్ క్లీనింగ్ నేను చేస్తా దానికి ఇబ్బంది ఏం లేదు, నేను వంట అయితే చేయలేను అని అంటే బాత్రూమ్ క్లీనింగ్ రోజు చేయాలన్న పాయింట్ పెట్టుకోకండి. బాత్రూమ్ క్లీనింగ్ అంటే బాత్రూమ్ పాచి పట్టుకపోయినప్పుడు ఖరాబ్ అయినప్పుడు మాత్రమే దాన్ని క్లీన్ చేసుకోవాలి, మిగతా టైంలో వాటర్ ప్రాపర్గా కొడితే అదే క్లీన్గా ఉంటుంది అని ఒక పాయింట్ చెప్పిండు. కానీ 14 మంది ఇవన్నీ చేసినప్పుడు గబ్బవుతుంది, ఒకటే రోజు గబ్బవుతుంది. ప్రతి సీజన్లో రోజు తుడుస్తలేరా కడుగుతలేరా అని ఆ వర్క్ ఎక్స్ప్లెయిన్ చేసిన విధానం కానీ చెప్పిన విధానం కానీ మంచిగా అనిపించింది. బేబక్కకి ఇష్టం లేదని చెప్పాలి, మోమాట పడుతుంది. బేబక్క అంటే స్ట్రైట్ ఫార్వర్డ్, ముక్కు సూటిగా ఇట్లా పోవాలి, చక్కగా కొత్తగా ఇక్కడ కత్తి కట్టుకున్నా పోవాలి ఇట్లా చక్కగా. కానీ బేబక్క ఏం చేస్తుంది, ఆమెకి వంట చేయడం ఇష్టం లేదబ్బా, మొహమాటంతో ఇటు నిఖిల్ బేబక్కే కరెక్ట్, బేబక్కే గ్రేటు, బేబక్కే పెద్దదైనా టక్కున ఒప్పుకున్నది. ఆ తర్వాత సోనియాకి బాగా కాలింది ఏంటంటే అక్కడ పప్పు పెట్టి నువ్వు ఇక్కడ వచ్చి ముచ్చట పెడతావా అని పప్పులో పంచాయతీ జరిగింది. ఈ పప్పు అదే మన ప్రోమోలో చూసింది, మా ఆకలి అంటే నీకు ఇంత ఇర్రెస్పాన్సిబుల్గా, చాలా పెద్ద మాట, కొంతమంది పెద్ద మాటలు విడిచిపెడతారు. అయితే మా ఆకలి అంటే నీకు ఇంత ఇర్రెస్పాన్సిబుల్ అంటే అట్లెందుకు అంటున్నావు అని అంటే ఆడ పప్పు ఆరేసిన ఇక్కడ వచ్చి ముచ్చట పెడతాను, ఆ పప్పు ఏమన్నావు అని అంటే పోయి చూస్తే అది పప్పు మంచిగానే ఉన్నది. అయితే కోపం రావడం ఆకలి మీద సహజం. అండ్ ఎట్ ద సేమ్ టైం సోనియా గట్టిగా మాట్లాడుతుంది. కొంతమంది ఉంటారు అబ్బా లేడీస్, మాటలు వదిలేస్తారు, ఈజీగా మాటలు వదిలేస్తారు, అది పెద్దగా అనిపించదు వాళ్ళకి, కానీ అవతల వాళ్ళకి హట్ అవుతుంది అన్న విషయం వాళ్ళు అర్థం చేసుకోరు. సో లైక్ దట్ సోనియా ఇడిచిపెట్టింది. అండ్ బేబక్క ఆ తర్వాత కొంచెం అలిగింది, సైలెంట్ అయిపోయింది. నేను ఒక 2 రోజులు నాకు మంచిగా లేదు హెల్త్, నేను ఒక 2 రోజులు వంట చేయను, 2 రోజులు ఎవరైనా చూసుకొని ఆ తర్వాత నేను చేస్తానంటే ఇక మాట్లాడేది. ఫస్ట్ డే చెప్పొచ్చు కదా అని కొంతమంది, ఇందులో ఫస్ట్ డే చెప్పొచ్చుగా, ఫస్ట్ తీసుకొని నేను చేస్తాను అని చెప్పి ఆ తర్వాత ఇప్పుడు చేయ అనడం, 2 రోజులు ఆగిన తర్వాత చేస్తానడం ఏందన్నట్టు మాట్లాడారు. అదంతా కొంచెం డిస్కషన్ జరిగింది. ఇక శేఖర్ భాష, ప్రేరణ వీళ్ళిద్దరి మధ్య పంచాయతీ చెప్తా, అంటే పంచాయతీ కాదు ముచ్చట. ఏం ముచ్చట తెలుసా, బాత్రూంలో విషయం ఏమో. ప్రేరణ ఏం తక్కువ కాదు. ప్రేరణ ఏమంటుంది, బాత్రూంలో అబ్బాయిలకు సపరేటు అమ్మాయిలకు సపరేట్ ఉన్న 2 బాత్రూంలలో అబ్బాయిలకి ఒకటి అమ్మాయిలకు ఒకటి చేద్దాము, అదే కరెక్ట్ అని చెప్పి ప్రేరణ చెప్పింది. దీనికి సై అని చెప్పి శేఖర్ భాష అన్నాడు, ఇంకోటి అన్నాడు. దీని మీదకి వెళ్ళి పాయికాన అనే పదం వచ్చింది. పాయికాన అనే పదాన్ని పట్టుకొని ఈ కాడికి వెళ్ళి నేను పాయికాన పోతున్నా అని చెప్తా అని చెప్పి ప్రేరణ అంటుంది. ఈమె వాగుడుకాయ అని చెప్పి అందుకే స్టార్టింగ్లో ఎస్టాబ్లిష్ చేసిరబ్బా మనకి. ఇక్కడ పాయికాన అంటే ఇంకొకసారి కొద్దిసేపు పైకి సండాస్ అంటే హిందీలో అంటారు, సండాస్ అంటుంది, పాయికాన అంటారు. ఆ డిస్కషన్ కొంచెంసేపు జరిగింది అయ్యా, దారుణం ఇది, గమ్మతున్నది. అండ్ ప్రేరణ వాష్రూమ్స్ అయిపోయింది, సెపరేట్ చేయాలి, పాయికాన మంచిది. ఓకే నెక్స్ట్ ఒక్క నిమిషం. హౌస్లో డార్క్ స్పేస్ కోసం వెతుకుతున్న శేఖర్ భాష అని పెట్టాను దీనికి తమ్నేల్. అంటే ఆయన పాపం నిద్ర పడుతుందంటే వెళ్తూ ఉండేసరికి. అభయ్ నవీన్ ప్రేరణ మాట్లాడుకున్న డిస్కషన్ నాకు ఒకటి బాగా నచ్చింది. అదేంటి తెలుసా, అభయ్ నవీన్ ఒక మాట అన్నాడు, ఈ హౌస్లోకి వచ్చిన తర్వాత ఫ్లాష్ బ్యాక్ ఈజ్ నాట్ ఏ పార్ట్ ఆఫ్ బిగ్ బాస్ అన్నాడు. ఎస్ అని చెప్పి ప్రేరణ అక్కడి నుంచి లేచి ఎస్ నువ్వు చెప్పింది కరెక్టే, అంటే ప్రజెంట్ తోటే సంబంధం తప్ప పాస్ట్ తోటి సంబంధం లేదు ఈ హౌస్లో అని చెప్పి అక్కడ తను కూడా అన్నది అన్నట్టు. ఈ డిస్కషన్ నాకు మంచిగా అనిపించింది. అండ్ ఇక్కడ కొంతమందికి యాంగర్ మేనేజ్మెంట్ లేదు అన్నట్టుగా డిస్కషన్ జరిగింది. అది నిఖిల్ కోసమా మరి నాగమణి గంట కోసం ఎపిసోడ్ చూస్తే అర్థమైంది.
అండ్ సోనియా ఒక మాట అన్నదబ్బా, బయట రివ్యూలు అన్నీ చూసిపోయినట్టుంది. బయట చాలామంది జంగిల్ థీమ్ అని అన్నారు, 2 హౌజెస్ కాన్సెప్ట్ అని అన్నారు. ఇక్కడ బడ్డీతో లోపలికి పోవాలంటే 2 హౌజెస్ జంగిల్ థీమ్ అనగానే బడ్డీ అనగానే ఒక యానిమల్ని ఇస్తారు కావచ్చు, పెట్టిని ఇస్తారు కావచ్చు, దాన్ని పెంచుకోవాలి కావచ్చు. అబ్బా నువ్వు జంతువులు పెంచుకోవడానికి పోతున్నావు అక్క లోపలికి, మంచిదాని ఉన్నావు నువ్వు. బడ్డీ అని చెప్పి ఒక కుక్క పిల్లను పిల్లిని అయితే పెంచుకుంటావు అనుకుందట. అబ్బా ఆ ఆలోచన టక్కున వచ్చింది, కానీ కాకపోతే అది కాదని చెప్పి తర్వాత అర్థమైంది. జస్ట్ 2 సెకండ్స్లోనే రివీల్ అయిపోయినట్టుగా అయిపోయింది అని చెప్తాంది. మంచిది, సంతోషం. నెక్స్ట్ తారుమార్ తక్కరమార్ తారుమార్ తక్కరమార్ తక్కర 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 తక్కరమార్ అని పాటకి డ్యాన్సులు అందరూ చేసారు. అందరూ డ్యాన్స్ చేయడానికి ట్రై చేశారు. నాగమణి కంటే ఒక్కడు డ్యాన్స్ చేయలేదు. మిగతా వాళ్ళందరూ కూడా డ్యాన్స్ చేసిర్రు. డ్యాన్స్ బాగా వచ్చిన వాళ్ళు బాగా చేశారు, బాగా రాని వాళ్ళు కూడా ట్రై చేశారు. విష్ణుప్రియ, నైనిక వీళ్ళు బాగా చేశారు. ఆదిత్య ఓం గారు ఆయన స్టైల్లో ఆయన చేసిండు. కొంతమందికి డ్యాన్స్ రాకపోయినా వేయడానికి ప్రయత్నం చేశారు. యా, చీఫ్ కోసం ఒక టాస్క్ జరిగింది కదా, ఆ చీఫ్ కోసం జరిగిన టాస్క్లో శేఖర్ భాష, బేబక్క, ఇక రాసిన శేఖర్ భాష, బేబక్క, మన నిఖిలు, నబీలు అండ్ నైనిక, ఇంకొకరెవరు యష్మి, వీళ్ళంతా పార్టిసిపేట్ చేస్తే ఇందులో గెలిచింది ఎవరంటే ఆఖరికి గెలిచింది ఇద్దరు, ఒకటి నిఖిలు, ఇంకొకరు నైనిక. కానీ నైనిక నిఖిలే కాదు, 3 మెంబర్స్ మనకి చీఫ్లు ఉండాలి కాబట్టి మూడో పర్సన్ని సెలక్షన్ ప్రాసెస్ ఉంటుంది కదా, వీడు నాకు అంటే ఇతను నామినేట్ ఎందుకు ఎత్తున్నా, ఇతనికి ఎర్ర మచ్చ ఎందుకు ఎత్తానా, ఇంటూ మార్క్ ఎందుకు ఎత్తానా, క్రాస్ ఎందుకు ఎత్తానా, ఇట్లాంటివన్నీ ఉంటాయి చూసిరా, ఒక ఫోన్ మీద కొడుతున్నా, ఏదో ఒక రీజన్ చెప్పి వీళ్ళని ఎందుకు తీసేస్తున్నా, ఎందుకు ఉంచాలి అనే పాయింట్లో ఇప్పుడు ఉన్న మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, శేఖర్ భాష ఒకడు, బేబక్క, యష్మి అండ్ ఇంకొకరు ఎవరబ్బా, అభయ్నా కాదు ఎవరు మర్చిపోయినా, సరే వాళ్ళని నిలబెట్టి అందులో ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారంటే అక్కడ చిన్న పంచాయతీలు ఒకరి గురించి ఒకరు, అదే మనకి ప్రోమోలో చూపించిన డిస్కషన్లు అవన్నీ కూడా ఎపిసోడ్లో ఉంటాయి. ఆ డిస్కషన్లు అన్నీ జరిగి ఆఖరికి అయితే నైనిక, నిఖిల్ కలిసి యష్మిని సెలెక్ట్ చేసారు అనేది ఇన్ఫర్మేషన్. సో యష్మి 3వ చీఫ్గా మారింది. అయితే ఇక్కడనే నిఖిల్కి పెద్ద మైనస్ అవుతుంది, ఎందుకంటే యష్మిని సెలెక్ట్ చేసుకున్నాడు అని అంటే ఇక్కడ మీది తినాలే, మాది తినాలే, మనది తినాలే అన్న సిచ్యువేషన్కి పోతుంది. ఎందుకంటే నిఖిల్ చెప్పిన ప్రతి మాటకి తానా అంటే తందానా అంటే అటొకరు ఇటొకరు రెడీగా ఉన్నారు, అటొకరు ఇటు ఇద్దరు రెడీగా ఉన్నారు, పృథ్వీరాజ్ అండ్ ఇటు యష్మి, ఇటు వచ్చేసి మన ప్రేరణ, వీళ్ళంతా కూడా మా ఊరు మనం బరంపురం అన్నట్టు ఉన్నారు. దాంతో ఏమవుతుందంటే ఖచ్చితంగా గ్రూప్ అనేది ఫామ్ అవుతుంది, నెగిటివ్ అవుతారు. నిఖిల్ దాని నుంచి తప్పించుకుంటాడా లేదా పెద్ద క్వశ్చన్ మార్క్. మిగతా వాళ్ళంతా ఆటలు అరటి పండులాగా, అంటే అఫ్కోర్స్ ఇప్పుడే తెలియదు ఆట, కానీ తర్వాత తెలుస్తుంది, కానీ అనిపించింది అనమాట. నిఖిల్ చెప్తే ఎస్ అంటే ఎస్ నాతో వచ్చేదెవరు నేను అన్నట్టుకున్నది ముచ్చట. ఎస్, నెక్స్ట్ యష్మి వర్సెస్ సోనియా, అది మనకు ప్రోమోలో చూపించారు. అది ఎపిసోడ్ అయితే కానీ క్లారిటీగా తెలుస్తుంది, ఎందుకంటే సోనియా అందరి దానిలో ఇన్వాల్వ్ అవుతుంది. 2 సార్లు మనకి ఇర్రెస్పాన్సిబుల్ అని వినబడ్డది. యష్మి విషయంలో ఇర్రెస్పాన్సిబుల్ అనేది, బేబక్క విషయంలో ఇర్రెస్పాన్సిబుల్ అన్నది. సో ఈ ఇర్రెస్పాన్సిబుల్ అనేది ఎంతవరకు పోతుందో చూద్దాం, ఎపిసోడ్ చూస్తే మనకి క్లారిటీ వస్తుంది. చీఫ్ కోసం ఫైట్ జరిగింది. ఓకే, నాగమణికంట, విష్ణుప్రియ వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న డిస్కషన్ ఉంది పొద్దున. నిన్న విష్ణుప్రియ ఈ హౌస్లోంచి ఎలిమినేట్ అవ్వడానికి ఎవరిని సెలెక్ట్ చేస్తారని అనిల్ రవిపుడన్న అడిగినప్పుడు నాగమణికంట అని చెప్పింది. అదే విష్ణుప్రియ ఈరోజు నాగమణికంటతో చాలా క్లోజ్గా ఉంది. అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ లెర్నింగ్, చాలాసార్లు నిన్న నైట్ నుంచి ఇప్పటి వరకు కూడా ఎవ్రీథింగ్ ఈజ్ లెర్నింగ్, ప్రతి చోట లైఫ్ మనకు పాఠం నేర్పుతుందని విష్ణుప్రియ చాలాసార్లు చెప్పింది. నాకు ఈ పాయింట్ బాగా నచ్చింది. ప్రతి దగ్గర కూడా ఇదే పాయింట్ చెప్తుంది. అండ్ వీళ్ళిద్దరు డిస్కషన్ చేసుకున్నప్పుడు కూడా లైఫ్ గురించి డిస్కస్ చేసుకున్నారు. అబ్బా ఇంత క్యూట్గా ఉన్నావు, ఇట్లా పట్టుకుంటే కందిపోతున్నావు, నిన్ను అంటే మా అమ్మ నన్ను చిన్నప్పుడు బాగా కొట్టేదని చెప్పి నాగమణికంట చెప్తే, నిన్ను కొట్టేదా, అబ్బా నిన్ను కొడితే కమిలిపోతావు కదా నువ్వు అన్నట్టుగా వాళ్ళిద్దరి మధ్య డిస్కషన్ జరుగుతుంది. ఆ డిస్కషన్ అండ్ ఈ డిస్కషన్స్ కొన్ని అంటే కెరీర్ గురించి అట్లాంటి చిన్న మాట్లాడుకున్నారు. నైస్ డిస్కషన్. అండ్ నిన్ననే ఏజ్ రివీల్ చేసిన అబ్బా ఎవరు, నాగమణికంట. ఆయనకి 30 ఏళ్ళు అంట. 30 ఏళ్ళు అయితే ఆయనకి 26 ఏళ్ళప్పుడు 29 ఏళ్ళు చేంజ్. ఇప్పుడు 26 ఏళ్ళప్పుడు పెళ్ళయింది, 27 ఏళ్ళప్పుడు పాప పుట్టింది, 28 ఏళ్ళప్పుడు వదిలేసి ఇండియాకి రావడం జరిగింది, యూఎస్ఏలో వదిలేసి. దాని బ్యాక్ స్టోరీ ఏందనేది ఎవరికి అర్థం కాకుండా ఆగమాగం గత్తర ఉన్నది. ఇవాళ నాగమణికంట వాళ్ళ ఆ చెల్లె ఒక స్టోరీ కూడా పెట్టింది, ఇంత పొడుగు రాసి పెట్టింది. అందులో మా అన్నని మేము బొమ్మని అనలేదు, ఆయన్నే పోయిండు, ఆయన పర్సనల్ చాయిస్, దాన్ని రెస్పెక్ట్ చేస్తున్నాం. మా నాన్న విలన్ లాగా చూడలేదు, స్టెప్ ఫాదర్ లాగా బిహేవ్ చేయలేదు, ఆయన మంచిగా చూసుకున్నాడు, హీఈస్ ఏ ఫాదర్ ఫిగర్, అసలు అక్కడ నెగిటివ్ పాయింట్ ఏం లేదు, అది ఆయన పర్సనల్ చాయిస్. ఇట్లా అన్ని పర్సనల్ చాయిస్ అని రాసి ఆఖరికి వస్తే మా అన్నని ఎంకరేజ్ చేయండి, మా అన్నకి సపోర్ట్ చేయండి అని చెప్పి పెట్టింది. డిఫరెంట్.
నాగమణికంట కూడా డిఫరెంట్. యా ఓకే. యా ఇక్కడ ఆదిత్య ఓముని అభయ్ నవీన్ వీళ్ళిద్దరు ఫ్యామిలీ టాపిక్లు మాట్లాడుకున్నారు. అండ్ లగేజ్కి స్పేస్ లేదు అనేది, ఫుడ్ గురించి ఇట్లాంటి కొన్ని టాపిక్లు మాట్లాడుకున్నారు. అండ్ కెరీర్ గురించి కూడా మాట్లాడుకున్నారు. అండ్ వీళ్ళంతా డిస్కషన్ ఏం చేశారంటే, అంటే ఎవరి గోల్ ఏంటిది అన్న డిస్కషన్ చేసినప్పుడు అభయ్ నవీన్ ఏమో నేను యాక్టింగ్లో నేషనల్ అవార్డు కొట్టాలి, యాక్టింగ్లో పీక్స్లో పోవాలి, ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో పోవాలంటే ఆదిత్య ఓం కూడా నేను హాలీవుడ్కి పోవాలి, నా కెరీర్ బాగా సెట్ కావాలి అని చెప్పిండు. ఇటు దిక్కు నిఖిల్ ఇంకెవరు విష్ణుప్రియ ఏమో మంచి హస్బెండ్ రావాలని చెప్పింది. నిఖిల్ మాత్రం నాకు ఒక ఓల్డేజ్ హోమ్ ప్లస్ ఏంది మన ఆర్ఫనేజ్ హోమ్ రెండు కలిపి కట్టాలని ఉన్నది. ఎందుకంటే కలిపి కడితే ఇట్లా మ్యూచువల్గా ఉంటారు. అంటే వీళ్ళకు పిల్లలు అంటే ముసలోళ్ళు పిల్లల్ని టేక్ కేర్ చేస్తారు, పిల్లలు పెద్దోళ్ళని ముసలోళ్ళని బాగా జాగ్రత్తగా చూసుకుంటారు. ఇది మంచి కాంబినేషన్ లెక్క ఉంటుంది, నైస్గా ఉంటుంది. అంటే నైస్ మంచి థాట్ అనిపించింది. సో ఇదొకటి. అండ్ ఆ తర్వాత సోనియా వర్సెస్ బేబక్క పప్పు ఫైట్ చెప్పేసిన. నిఖిల్ వర్సెస్ సీత. అయితే ఇక నిఖిల్ వర్సెస్ సీతలో సీత మళ్ళీ నాకు సరయుని గుర్తు చేసినట్టు అనిపించింది. ఎందుకంటే సరయు కూడా స్ట్రైట్ ఫార్వర్డ్గా ముఖం మీద చెప్పకుండా సైడ్కి వెళ్ళి మాట్లాడింది. నేను సరయు ఉన్న వారం రోజులు ఇన్వాల్వ్ కానట్టుగా అనిపించింది. ఇక్కడ సీత కూడా ఎక్కడ కూడా ఇన్వాల్వ్ అయినట్టుగా, అంటే పెద్దగా ఇన్వాల్వ్ అయినట్టు కనిపించలేదు. అసలు మీరు లైవ్ చూస్తే మీకు బాగా కనపడే ఫేసెస్ ఏంటి తెలుసా? అభయ్ నవీన్ కనబడతాడు, శేఖర్ భాష కనబడతాడు. శేఖర్ భాషను చూస్తా అంటే మనకు చాలాసార్లు నటరాజ్ మాస్టర్ కనబడతా ఉంటాడు. నేను నిన్ననే చెప్పిన గుర్తుంది. అండ్ మణికంఠ మణికంఠ ఎక్కడ చూసినా మణికంఠ కనబడతాడు, నిఖిల్ కనబడతాడు, ప్రేరణ, యష్మి కనబడతారు. వీళ్ళే కనబడుతారు తప్ప బేబక్క అప్పుడప్పుడు అలా అలా ఇది రామ్మ మెర్తిగా అనగానే వచ్చిపోతుంది. విష్ణుప్రియ అసలు కనబడుతూనే లేదు. ఇక మిగతా వాళ్ళు ఉన్నరా అంటే ఉన్నారు అన్నట్టుగానే ఉన్నది. ఆదిత్య ఓం గారు అట్లా సైలెంట్గా అట్లా కూర్చుని ఉంటున్నారు, పెద్దగా కనబడతలేరు అబ్బా మిగతా వాళ్ళంతా. నాబిల్ అఫ్రీద్ కూడా పాపం కనబడతలేడు. ఆయన ఎక్కడో చోట ఫ్రెండ్స్ అంటే ఒకరితో మాట్లాడుతున్నట్టు ఉంది కానీ ఇన్వాల్వ్ అవుతున్నట్లేదు. నిఖిల్ మేజర్గా నిఖిల్ ఒక్కడే బాగా ఇన్వాల్వ్ అవుతున్నట్టు కనబడుతుంది అబ్బా. విష్ణు అయిపోయింది డిస్కషన్, విష్ణుప్రియ అయిపోయింది. అయ్యో రేషన్, ఈ సీజన్లో రేషన్ లేదు. 2 సార్లు వచ్చింది రేషన్. 2 సార్లు వచ్చింది రేషన్. మస్తు వచ్చింది, మంచిగా వచ్చింది. బీరకాయలు, సొరకాయలు, టమాటాలు, బెండకాయలు, ఇంకేంది సబ్బులు సరుపులు శాంపుల్ అన్నీ మంచిగా రేషన్ అంతా వచ్చింది. కానీ ఇక్కడే ట్విస్ట్ ఏం చెప్పిండంటే, అది బిగ్ బాస్ మామ చెప్పిండు, ఇది మొదటి వారం కాబట్టి మీకు రేషన్ ఇవ్వడం జరుగుతుంది. 2వ వారం నుంచి రేషన్ ని మీరే కష్టపడి సంపాదించుకోవాల్సి ఉంటుంది. మీకు ఇచ్చిన టాస్కులలో మీరు చూపించిన ప్రదర్శనతో మీరు రేషన్ గెలుచుకుంటారు అదనమాట. బాగా తిండి పెట్టక చంపరు కానీ పెడతారు, కానీ తక్కువ పెడతారు అన్నట్టు. ఇక్కడ మాట్లాడుకున్నారు వంటల గురించి కానీ క్లారిటీగా మాట్లాడుకోలేదు. అసలు అది ఏం జరుగుతుందో రేపు తెలుస్తుంది. చీఫ్లు సెలెక్ట్ అయిపోతారు కాబట్టి చీఫ్లు డిసైడ్ చేస్తారు మిగతా అంతా. నిఖిల్ యా ఇది ఇప్పటిదాకా జరిగింది. అయితే ఓవరాల్గా యష్మి, నిఖిల్ అండ్ నైనిక వీళ్ళు ముగ్గురు కూడా ఈ సీజన్లో ఫస్ట్ క్యాప్టెన్సీ ఇది ఏదైతే చీఫ్లు అనుకోండి, ఇట్లా చీఫ్లుగా అయ్యారు. వీళ్ళ ముగ్గురికి సపరేట్ బెడ్రూమ్ ఉంటుంది, అది తూనీగా బెడ్రూమే ఉండే ఛాన్సెస్ ఆర్ వెరీ హై. ఈ బెడ్రూమ్ నుంచి వాళ్ళు మిగతా వాళ్ళందరినీ కంట్రోల్ చేయబోతున్నారు. అండ్ ఈ బెడ్రూమ్లో ఉన్న వీళ్ళు టోటల్గా ఈ 1 వీక్ అంతా క్యాప్టెన్సీని చూడబోతున్నారు. అండ్ వీళ్ళకి నామినేషన్ నుండి సేవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా? నామినేషన్ నుంచి సేవ్ అయ్యారు అంటే ఇమ్యూనిటీ వచ్చినట్టే. అట్లాంటి ఛాన్స్ ఏమైనా ఉంటుందా? లేదు వీళ్ళకి ఏమైనా ఎక్స్క్లూజివ్గా ఏమైనా పవర్స్ ఉంటాయా? ఇది పవర్ వస్తురా కదా 5 వారాల ఇమ్యూనిటీ అన్నట్టుగా ఏదైనా ఉంటుందా? ఏముంటుంది, ఏంది కదా, ఏంది కారక అనేది మనం రేపు ఎల్లుండిలో తెలుసుకోబోతున్నాం. అండ్ నామినేషన్స్ రసవత్తరంగా సాగుతున్నాయని ఇన్ఫర్మేషన్. సో నామినేషన్స్లో ఎవరున్నారు ఏందనేది మనం ఈరోజు నైట్ ఎపిసోడ్ ఎండింగ్లో, అంటే ఎపిసోడ్ రివ్యూ ఎండింగ్లో చెప్పే ప్రయత్నం చేస్తాను, లేదంటే రేపు మార్నింగ్ వస్తుంది. ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి ఆల్ సింబల్ ప్రెస్ చేసుకునే ప్రయత్నం చేయండి. ఉంటా, టేక్ కేర్, టాటా, బై బై, నమస్తే. దిస్ ఇస్ సిరిపురం శ్రీనివాస్ అలియాస్ Sinu 65. జబ్బా ఖైర్.